ఫోటో తీసుకోవాలి అర్థం కాదు అడుగుతూ చెప్పే నీకు అది తెలుసుగా అన్నా నెడతానా ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నా. ఈ ఊర్లో ఏదండో చిన్న పని జరిగిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మోహన్ రెడ్డి గారు ఇక్కడ నాయకుడిగా ఉన్నప్పుడు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక తట్టెడు మట్టి కూడా మీ ఊర్లో ఎవరు వేయలే. ఈరోజు ఇంత పెద్ద రోడ్డు వేసింది ఆ రోజు ఇదే సునీల్ కుమార్. ఏమా నిజమాపోతాం చెప్పండి. అలాగే సిమెంట్ రోడ్లు దాదాపు 17 రోడ్లు ఇచ్చా. ఈ 7-8 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పనిని ఈ గ్రామంలో చేశా. ఇంకా కూడా హర్జన వాళ్ళలో కొన్ని రోడ్లు మిగిలి ఉన్నాయి. అవి కూడా రేపు మీ అందరి ధర్మాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అవన్నీ కూడా చేయిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో కూడా అదే పరిస్థితి. అలాగే ఎస్టీ కాలనీ నీళ్ళు ఇచ్చా, ట్యాంక్ కట్టించా, అంతే కదా ఇచ్చా. ఇప్పుడు అట్లా నీళ్ళు దానికి నేను కట్టించిన నీళ్ళు అట్లా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈసారి మనం వస్తాం. అక్కడ కూడా ఎస్టీ కాలనీకి అందరూ కూడా దాహాన్ని తీస్తామని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. అయితే అట్లా ఈ పంచాయతీలో సీఎం రిలీఫ్ ఫండ్లు ఆరోగ్యం బాగలేకపోతే బాబు గారి దగ్గర నుంచి ఎంతోమందికి నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చా. ఎంతోమంది ప్రాణాలు రక్షించా. ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే, ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే సాయం చేశాను ఆ రోజు. కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ముందు మీ అందరికీ 10 లక్షల మహిళలకి 10,000 రూపాయలు కూడా మీకు పసుపు కుంకుమ కింద వేశాడు. ఎందుకో మీరు ఆ రోజు ఒక్కసారి అవకాశం అని చెప్పి నాకు కూడా ఓట్లేలా. అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాకేదో చేసేస్తాడు, మమ్మల్ని అందరినీ పెద్దోళ్ళు చేస్తారని చెప్పి ఆయన ఓట్లేశారు. ఆయన వేసిన తర్వాత ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాల్లో మీ ఊర్లో ఒక పనైనా చేశాడా? చెప్పండి, న్యాయం చెప్పండి. ఎవరికైనా న్యాయం జరిగిందా? లేదు. అసలాగే తల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా వీధిలో పడి తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ంతా మోసం చేశాడు, అన్యాయం చేశాడని ఈరోజు వాళ్ళంతా తిరుగుతున్నారు. అయితే నేను చెప్పేది ఒకటేనమ్మా, గత ప్రభుత్వంలో ఎవరన్నా మన ఇళ్ళలో చనిపోతే చంద్రన్న బీమా, అప్పటికప్పుడు బీమా మిత్రులు వచ్చి 5,000 రూపాయలు ఎత్తుకోళ్ళకి ఇచ్చి 1,95,000 15 రోజుల్లో మీ అకౌంట్ వేసేదమ్మా. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఎత్తేసాడు. అట్లాగే తల్లి ఎస్సీలో కులాంతర వివాహం చేసుకుంటే లేకపోతే పెళ్లి చేసుకుంటే కళ్యాణ మిత్ర కింద మనందరూ కూడా డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎత్తేసాడు. అట్లాగే తల్లి సంక్రాంతి పండుగ వస్తే సంక్రాంతి కానుకని చెప్పి మీరు స్టోర్కి పోతే ఒక సంచి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టి ఆ బొమ్మలో చక్కెర, బెల్లం, పప్పు అన్నీ కూడా ఇచ్చేవాడు కదమ్మా. ఇప్పుడు ఇస్తున్నాడేనా? అన్నీ ఎత్తేసాడు. అట్లాగే తల్లి మన బిడ్డలు ఏం చెప్పాడు, నేను గెలిచి